దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటండి? మీరు చూసి ఉల్లసింతురుగాక. నేను చూచి ఉల్లసించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పలికినట్లే మీ జీవితంలో ఇట్టి కార్యము దేవుడు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్దాం హల్లెలూయా. మంచిది. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించునుగాక. ఈరోజు దేవుడు మీకు తెలియపరచమన్న మాట ఇది. దీని ఒకసారి వివరణలోకి వెళ్తే, ఒక ప్రదేశాన్ని గురించి మనం విన్నాం అనుకోండి. ఉదాహరణగా మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. ఇప్పుడు పలానా తాజ్ మహల్ గురించి మీరు విన్నారనుకోండి. అది చాలా గొప్ప కట్టడం అంట. పలానా వాళ్ళు పలానా దానికోసం కట్టారంట. అది చాలా అందంగా ఉంటుందంట అని చెప్పేసి మీరు విన్నారు. విన్న తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి చూచినప్పుడు మన హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు విన్నారు. నిన్ను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీ కుటుంబాన్ని వృద్ధిపరుస్తానని, మీ వ్యాపారాన్ని దీవిస్తానని, మీకు మంచి ఆరోగ్యాలు దయచేస్తానని, ఇలాగ అనేకమైనటువంటి వాగ్దానాలు, ఆశీర్వాద వచనాలు మీరు విన్నారు. అయితే విన్నారు కానీ చూచే వారిగా ఒకవేళ లేకుండా ఉన్న ఆ స్థితిలో ఉన్నారేమో. దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. విన్న వాటిని ఇక్కడి నుంచి మీరు చూచుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ ఆశీర్వాద వచనాలు అయితే మీ చెవిలో ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు, ఏ వాగ్దానాల కొరకు మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారో, ఇక్కడి నుంచి దేవుడు ఈ ఆదివారం మొదలుకొని నెరవేర్పు కాలమును మీకు దయచేసి ఉన్నాడు. ఇది మొదలుకొని ఆ నెరవేర్పును మీరు చూడబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చూస్తున్నామయ్యా అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్మినట్లే ఈ దినం నుంచి అట్టి కార్యములు మీరు చూచుదురుగాక. మీరు చూచుదురుగాక. ఆ వాగ్దానాల నెరవేర్పు మీ జీవితంలో మొదలవునుగాక. అది ఇప్పుడే మొదలవునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రతి ఆదివారం ఇక్కడ అనేకమైన సాక్ష్యాలు మీరు వినబోతా ఉన్నారు. ఈనాటి నుంచి ఆ కార్యము మొదలవునుగాక. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించుచున్నది. ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూడండి, అతి సంతోషము దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు, దేనిని చూచి మీరు సంతోషిస్తారు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఆయన మీ కొరకు నియమించిన ఆశీర్వాదాలు ఏంటి? 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మొట్టమొదటిగా, దేనిని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తావు, ఆయన ఏ కార్యము చేయడం ద్వారా నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మాట చెప్పనా, ఈ భూలోకంలో దొరికే సంతోషం ఎంతసేపు ఉంటుందంటే, ఆ కొంచెం సేపు. నూతన వస్త్రాలు ధరించినప్పుడు ఆ ఒంటి మీద ఉన్నంతసేపు ఆ సంతోషం మనకి. ఒక మంచి ఫుడ్ తిన్నంతసేపు, ఆ తిన్నంతసేపే, అది గొంతులోకి వెళ్ళినంత వరకే ఆ సంతోషం ఉంటుంది. ఒక ప్రదేశానికి వెళితే అది చూసినంతసేపు మనకి సంతోషం. ఇలాగా మనం చూస్తే ఈ లోకం ఇచ్చే ఆనందం ఎంతవరకు అయ్యానంటే అది కొంచెము కాలమే కానీ నా దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలుపు తీసి ఉన్నాడు, దాన్ని వేయటం ఎవరి తరమో కాదు. నీ కొరకు ద్వారం తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అనే ద్వారం తెరిచాడు, ఆరోగ్యం అనే ద్వారం తెరిచాడు, సమాధానం అనే ద్వారం తెరిచాడు, లాభం అనే ద్వారం తెరిచాడు. ఈరోజు మీకు ఏది కావాలో కోరుకోండి. నేను నమ్ముతున్నాను, విశ్వాసం కలిగి ప్రకటిస్తున్నాను, ఇది మొదలుకొని ఈ కార్యములు మీరు చూచుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నద్దకు రమ్ము. సంతోషమే
సంతోషం తెలుసా? రేపటి నుంచి నిన్ను చూచిన వాళ్ళందరూ అడుగుతారు, ఏమిటమ్మా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు? మొన్నటి వరకు ఉన్న ఏడుపు ఎక్కడికి పోయింది? మొన్నటి వరకు ఉన్న నీ జీవితంలో అసమాధానం ఎక్కడికి పోయింది? మొన్నటి వరకు ఉన్న నీలో ఉన్న అప్పుల బాధ ఎక్కడికి పోయింది? మొన్నటి వరకు నీ జీవితంలో ఏర్పడి చేస్తున్న చీకటి ఎక్కడికి పోయిందంటే, నా దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు, నేను కార్యములు చూడటం ప్రారంభించాను, ఇక నుంచి నా జీవితంలో సంతోషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం వింతగా మారేను, నా హృదయం అందరూ పాడదాం. నా హృదయం వింతగా మారేను, యేసు నాలోకొచ్చినందున, యేసు నాలో, అందరూ పలుకుదాం ఈ మాట, యేసు నాలోకొచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవధులు లేని సంతోషములు, హద్దులు లేని ఆనందములు మీ జీవితంలో దేవుడు కలుగ చేయునుగాక. ఇప్పటి వరకు దుఃఖముతో ఉన్నవేమో, గుండెలో వేదన కలిగి ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, కుటుంబంలో సమాధానం లేక, సంతోషం లేని ఎన్నో రాత్రులు నువ్వు అనుభవించి ఉంటావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నుంచి ఇది మొదలుకొని ఆయన కార్యములు చేస్తున్నాడు, నువ్వు చూడబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నీ హృదయము సంతోషించునుగాక, నీ హృదయము ఉల్లసించునుగాక. ఆయన కలుగు చేసిన ఏ కార్యమును బట్టి మనము సంతోషించి కలుగజేస్తాడనంటే, మొట్టమొదటిగా నీకు ధరింపజేసిన రక్షణ వస్త్రమును బట్టి నీవు ఉల్లసిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవుడు ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలి అని చెప్పనా? దేవుడు మనకి రక్షణ వస్త్రమును ధరింపచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన మురికి వస్త్రమును తీసివేసి మలినమైపోయిన మన జీవితాన్ని, శాపముతో ఉన్న మన జీవితాన్ని, పాపంతో నిండిపోయిన మన జీవితాన్ని తీసివేసి అనంట ఆయన మనకి విలువైన రక్షణ వస్త్రమును దయచేసి ఉన్నాడు. ఆ విలువ దేనితో కొనబడింది తెలుసా? ఆయన రక్తముతో కొనబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తమును మన కొరకు కార్చి ఆ విలువ పెట్టి నీకు రక్షణ వస్త్రమును ధరింపచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రం ఏ మార్కెట్లో దొరుకుతుందండి? ఏ షాపింగ్ మాల్లో దొరుకుతుందంటే, దేవుని చెంతకు వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన రక్షణ వస్త్రమును ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు ధరింపజేసిన రక్షణ వస్త్రమును బట్టి నువ్వు ఎల్లప్పుడూ సంతోషించగలిగిన వాడిగా నీవు ఉండాలి. ఆమేన్. నీవు ఎప్పుడైనా సంతోషించావు, ప్రభా ఈ లోకంలో మా కుటుంబము, మా ప్రాంతంలో అనేక మంది ఎంతో నశించిపోతున్న వారు ఉన్నప్పటికీ ఏమి చూచి నన్ను ప్రేమించావో తెలియదు, కానీ నీ రక్షణను నాకు దయచేసావని ఎప్పుడైనా ప్రార్థించారా? మీరు ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఒకవేళ లేకపోతే ఈనాటి నుంచి లేచిన వెంటనే ప్రార్థన చేయండి. ఏంటో తెలుసా? ప్రభువా, ఎందుకు యోగ్యత లేని నన్ను ప్రేమించి నీ రక్షణ నాకు ధరింపచేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకంటే గనులైన వారి లోకంలో ఉన్నారు, మనకంటే జ్ఞానము కలిగిన వారి లోకంలో ఉన్నారు, మనకంటే డబ్బు కలిగిన వారి లోకంలో ఉన్నారు, డబ్బుతో ఏదైనా కొనగలిగిన వారు ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నారు, కానీ రక్షణ లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వారందరినీ దేవుడు పక్కన పెట్టి ఎందుకు యోగ్యత లేని మనల్ని ప్రేమించి ఆయన రక్తమును మనల్ని కడిగి ఆయన విలువైన రక్షణ వస్త్రమును దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దానిని ఏం పెట్టి మనం కొలగలమండి? ఎంత ఇచ్చినా ఆయనకి మనం రుణము తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ రక్షింపబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో మీరు ధన్యులు అని నేను చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఆయన రక్షణ వస్త్రమును మీకు ధరింపచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్షణ వస్త్రము మీకు ధరింపచేసి ఉన్నాడు కాబట్టే మీరు దానిని ధరించుకున్నారు, కాబట్టే ప్రతి అపాయం నుండి మిమ్మల్ని తప్పిస్తున్నాడు. మీ పాదములకు ఏ
రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించి వారు తమ చేతులతో మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి అనారోగ్యం నుండి తప్పిస్తున్నాడు, ప్రతి అపాయం నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నాడు. ఆదరణని ప్రతి సమయంలో ఆయనే దిగవచ్చి మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ఇవన్నీ అని అంటే, నీవు రక్షణ వస్త్రమును ధరింపజేసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఆయన నీకు రక్షణ వస్త్రమును ధరింపచేసి ఉండగా నీ బాధ్యత ఏంటో తెలుసా? దానిని నువ్వు కాపాడుకొనగలిగిన వాడిగా ఉండాలి. ఏం చేయాలండి? కాపాడుకొనగలిగిన వాడిగా. మన ఇంట్లో 1 కేజీ బంగారం ఉందనుకోండి, మన ఇంట్లో ఒక విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, దానిని ఎంత చక్కగా భద్రపరుచుకుంటాం. బీరువాలో ఏదో మన ఇంట్లో ఒకవేళ దొంగలు పడతారేమో అని చెప్పి బ్యాంకు లాకర్లో వాటిని పెట్టుకుంటాం, అవునా కాదా? మరి అలాంటిది మనకిచ్చిన విలువైన రక్షణను నీవు కాపాడుకోలేకపోతే ఆ యొక్క ఆపద నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును మహిమతోను అలుపుతాను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నారు తెలుసు? ఇదిగో సంఘమా, నేను ఉన్నా లేకపోయినా, ఏమంటున్నాడు? నేను ఉన్నా మీ ముందు లేకపోయినప్పటికీ మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు చూచినా చూడకపోయినా, నీ భర్త నిన్ను చూసినా, నీ భార్య నిన్ను చూసినా, నీ చుట్టూనున్న వారు నిన్ను చూసినా చూడకపోయినా, నా దేవుడు చూస్తున్నాడన్న భయము భక్తి ఈరోజు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి గుండెల్లో భయం లేకే పాపానికి గురవుతున్నారు. ఈరోజు చాలా మందికి గుండెల్లో భయం లేకే దేవుడు చూస్తున్నాడన్న భయం లేక, ఆయన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు అన్న భయం లేక ఈరోజు చాలా మంది కట్టు తప్పి దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోయి దూరంగా లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామేమో జాగ్రత్త, ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నడక ఏంటో, నీ మాట ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ చూపు ఎలా ఉందో, నీ మాట ఎలా ఉందో సమస్తమును పరీక్షిస్తున్న దేవుడై ఉన్నాడు. ఎవరు నన్ను చూడట్లేదేమో, అందరి కళ్ళు కప్పి నేను తిరుగుతున్నానేమో అనుకుంటున్నావేమో, కానీ సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు పౌలు గారు, ఇదిగో నేనున్నా లేకపోయినా మీరు మీ రక్షణను కొనసాగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దైవజనుడు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడాలి, దైవజనుడు ఉన్నప్పుడు ఒకలాగా, ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు ఒకలాగా. మీరున్నారు అట్లా లేరని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన సొంత రక్షణను కొనసాగించాలి. ఈ లోకంలో మనుషులు శాశ్వతం కాదండి. ఈ రోజున్న కొంతమంది రేపు ఉంటారో లేదో ఎవరికి తెలీదు. ఈ రోజున్న ప్రాణం రేపు ఉంటుందో తర్వాత నిమిషం ఏమవుతుందో మనకి తెలీదు. శాశ్వతమైన దేవుడు ఎవరంట? మన నిత్య జీవమునకు నడిపించగలిగినది ఏంటో తెలుసా? నీవు ధరించుకుని రక్షణ వస్త్రము మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటా ఉన్నాను, నీ రక్షణని నీవు కాపాడుకో, నీకు ఇచ్చిన ఈ ధన్యతను నీవు కాపాడుకో అని నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ రక్షణను కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రంలోనికి దిగిరా, మరల ధరింపు చేసుకో. ఆయన నిన్ను సరిచేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఇలాగేనంట పరలోకంలో అందరూ కూడుకొని ఉన్నప్పుడు యాజకుడైన యెహోషువ దేవుని ముందు నిలబడ్డాడంట. నిలబడినప్పుడు సాతాను ఫిర్యాదు చేయటకు దేవుని సన్నిధిలో నిలబడింది. ఎందుకో తెలుసా? యెహోషువ దేవుని ఎదుట ఎట్లా ఉన్నాడంట? మలినమైన వస్త్రములు ధరించుకుని వాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాతాను ఏం చేస్తుంది? ఇదిగో యేసయ్యా, నీ బిడ్డ అన్నావుగా, రక్షించుకున్నావుగా, యాజకుడిగా చేసావుగా, ఎన్నో కార్యాలు చేస్తున్నావుగా, విడిపించుకుంటూ వస్తున్నావుగా,
మరి ఏం ధరించుకున్నాడో చూసావా ఒకసారి అని చెప్పి ఫిర్యాదు చేస్తూ ఉంటే వెంటనే దేవుడు సింహాసనం మీద నుంచి లేచి దేవదూతలు సరిగతిదిగో దేవదూతలారా అతని మలిన వస్త్రములు ధరించి ప్రశస్తమైన వస్త్రములు అతనికి ధరింపు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, లేకపోతే దేవుడు సాతాను చేత నీవు ఫిర్యాదులో నిలబడ్డావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని లాగుదామా, ఎవరిని దేవుని ముందు నిలబడదామా? దేవునికి సాతానుకు సవాల్ చేసిన ఏంటో తెలుసా? యోబు విషయంలో, ఇదిగో నువ్వేదో అనుకుంటున్నావు, డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అన్ని ఇచ్చావు కాబట్టి యోబు నిన్ను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి అన్ని లాగేసి చూడు, ఆయన ఏం చేస్తాడు అన్నాడు, సవాలు విసిరాడు. కానీ యోబు అయితే తన మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన మాట ద్వారా అయినప్పటికీ పాపము చేయలేదు కాబట్టి రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, సాతాను తలను అక్కడ చెత్తకొట్టాడు. ఈరోజు నీ వల్ల దేవునికి మహిమ రావాలి, నీ ప్రవర్తన వల్ల దేవునికి మహిమ రావాలి, నీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును బట్టి దేవుడు మహిమ పొందాలి. చింతించకూడదు, మన భక్తిని చూసి ఆయన దుఃఖపడకూడదు, మన భక్తిని చూసి ఆయన బాధపడకూడదు. నిన్ను బట్టి, నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయన సంతోషింపగలిగిన వాడుగా నీ ప్రవర్తన ఉండునుగాక. అందుకే హెబ్రీ పత్రిక 2:3 అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే నువ్వెలా తప్పించుకుంటున్నావు అంటున్నాడు దేవుడు అక్కడ. అవును కదా, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే అంత్య దినంలో ఉన్న నీవు ఎలా తప్పించుకుంటావు? అందరూ తలలు పైకెత్తండి. అవును కదా, ఎప్పుడు ఆయన రాకడం, ఎప్పుడు మన పోకడం ఎవరికి తెలియదు. ఆయన చెప్పొస్తాడా? ఆయన దొంగ వలె ఎవరికి చెప్పకుండా వస్తాడంట. అబ్బోర వినబడగానే పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, మిగిలిన వారందరూ విడవబడతారు. ఈరోజు మరి ఏ గుంపులో ఉండాలని ఆశపడుతున్నావు? నేను నమ్ముచున్నాను మీరందరూ ఎత్తబడే గుంపులో ఉండునుగాక. ఆ పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే ఈ రక్షణను నీవు కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీకు చూపిస్తాను. యేసు ప్రభు ఆయా దినాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఊరికి వచ్చాడంట. ఆ ఓడ దిగి ఆ ఊరిలోకి వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు అలా నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎదురుగా ఒక దయ్యం పట్టినవాడు ఎదురుగా వచ్చి కేకలు వేయటం ప్రారంభించాడు. ఇదిగో సర్వశక్తుడా, నీతో మాకేం పని, ఈ ఊరికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం అంతా మీకు తెలుసు. అక్కడ యేసు ప్రభు అడుగుతాడు, నీ పేరేంటి అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు అనేకమైన దయ్యముల చేత పీడింపు పడుతున్నాడు కాబట్టి అతని పేరు సేన అని రాయబడి ఉంది. అది ఏం దయ్యమంట? సేన అనే దయ్యము చేత పీడింపబడుతున్న ఈ వ్యక్తి అంట యేసు ప్రభు ఎదురుగా వచ్చి ఒక కోరిక కోరతాడు. ఏమని? నువ్వు మమ్మల్ని నాశనం చేయొద్దు. దెయ్యం దేవుడిని అడుగుతుంది, ఏమని? నువ్వు మమ్మల్ని నాశనం చేయదు, ఇదిగో అక్కడ పందులు ఉన్నాయి కదా, వాటి మీదకి మమ్మల్ని ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు దేవుడు ఆ కోరికను మన్నించి ఆ పందుల మీదకి ఆజ్ఞాపించినప్పుడు అక్కడ పందులు చనిపోవటం జరుగుతుంది. ఆ విషయాలన్నీ మనకు అందరికీ తెలుసు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అప్పటి వరకు అతని పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? వస్త్రములు లేక ఒళ్ళంతా రాళ్ళతో గాయపరుచుకుంటూ ఎవరు అతన్ని అదుపు చేయలేనంతగా అతడు అలాంటి పరిస్థితుల్లో ఆ దయ్యముల చేత పీడించబడుతూ ఉన్న ఇతడు ఎప్పుడైతే బాగుపరచబడ్డాడో, ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో మనం చూడాల్సిన మాట ఒకసారి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. దెయ్యములు వదిలిపోయిన బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటో తెలుసా? అంతకు ముందు అతని స్థితి అట్లా ఉంది, వస్త్రములు లేవు, ఒళ్ళంతా గాయాలతో ఉన్నాడు. ఎవరు అతన్ని అదుపు చేయలేని స్థితిలో బాధించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటే అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? స్వస్థపరిచిన తర్వాత అతను చేసిన పని ఏంటో తెలుసా? తన బట్టలను
కప్పుకున్నాడంట, తన బట్టలను ధరించుకున్నాడు. ఆ తర్వాత అతడు చేసిన పని ఏంటో తెలుసా? యేసు పాదాల చెంత కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా అనేకమైన కట్లతో దేవుని మందిరానికి వచ్చారు, అవునా కదా? ఒకరు అనారోగ్యంతో, ఒకరు సాతాను శక్తులతో, ఒకరు సమాధానం లేకో, ఒకరు కలిసి రాకో, ఒకరు అనేకమైన బాధలతో, ఒకవేళ అందరూ కూడా అనేకమైన కట్లతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థన ద్వారా మీరు అందరూ స్వస్థపరచబడ్డారు, అవునా కదా? స్వస్థపరచబడిన తర్వాత రక్షణ అనే వస్త్రమును ధరించుకున్నారు, అవునా కదా? ఇక్కడ ఎంతమంది రక్షణ అనే వస్త్రం ధరించుకున్నారు? అంటే రక్షించబడిన వారు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మంచిది, స్వస్థపరచబడ్డారు, వాటి నుంచి విడుదల పొందారు, రక్షణ వస్త్రం ధరించుకున్నారు. ఆ నెక్స్ట్ నువ్వేం చేయాలంట? ఆ నెక్స్ట్ ఏం చేయాలి? దేవుని పాదముల చెంత నువ్వు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. స్వస్థపడటం నిజమే, రక్షణ వస్త్రములు ధరించుకోవటం నిజమే. ఇక మూడవది, ఆయన పాదముల యొద్ద కూర్చుంటున్నామా లేదా? ఒకసారి సరి చేసుకో, నీవు ఒకసారి సరి చూసుకో. రక్షించబడిన తర్వాత నీ వస్త్రములు తీసివేసి, చిరిగిపోయిన వస్త్రములు తీసివేసి, నీ పైన ఉన్న గాయములన్నింటినీ దేవుడు కడిగి నీకు ఒక మంచి ప్రశస్తమైన వస్త్రములను, మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీ శేష జీవితాన్ని ఎక్కడ గడపాలి? సినిమా హాల్లోనా, మందు షాపుల దగ్గర, దుష్టుల సాంగత్యములోనా, లేకపోతే ఎక్కడ గడపాలంట? రాజకీయ పార్టీల్లోనా? ఎక్కడ గడపాలి? దేవుని పాదముల చెంత మన జీవితాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదముల చెంత ఉన్నంత కాలము నీకేది కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన పాదములు పట్టుకోవటం నేర్చుకుంటారో ఆయన కౌగిల్లోకి ఆయన వారిని చేర్చుకుంటాడు. నా మాట మీకు అందరికి అర్థమైందా? ఎవరైతే ఆయన పాదములు పట్టుకోవటం నేర్చుకుంటారో ఆయన కౌగిల్లోకి ఆయన వారిని చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది రక్షించబడ్డారు కానీ దేవుని పాదాల చెంతకు రావట్లేదు. రక్షించబడుతున్నారు, కొన్నాళ్ళు ఉంటున్నారు, ఆ తర్వాత తిరిగి మరలా లోకములో అదే పాత అనుభవంలో, అదే పాత అలవాట్లతో, అదే పాత జీవితంలో కలిసిపోయిన వారు ఈ రోజున చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఇచ్చిన రక్షణను బట్టి నీవు సంతోషకరంగా ఉండాలంటే ఆ రక్షణ నీవు కాపాడుకునే వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా నీవు దేవుని పాదాల చెంత. ఇటే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. చల్లబడింది కదా వాతావరణం, చిన్నగా కొనుక్కొస్తుందా? లేదు కదా, మెలకుగానే ఉన్నారు కదా. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎక్కడికి రావాలంట? దేవుని పాదాల చెంతకు వస్తే నువ్వు ఏది అడిగానే నీకు దయచేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఒక రుజువు చెప్పనా? రూతు బెత్లెహేమునకు వచ్చిన తర్వాత ఆ బోయాజు పొలంలో పరిగి వేరుకుంటుందండి. పరిగి వేరుకుంటూ ఉన్నప్పుడు ఆమె అత్తగారు ఒకరోజు పిలిచమ్మా, నీ వెళ్ళి బోయాజు పలానా సమయానికి, పలానా టైంకి, పలానా స్థలానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి నీవు పడుకో. ఆ పాదముల దగ్గరికి వెళ్ళి పడుకున్న తర్వాత ఆయన లేచే సమయంకు నువ్వు కనిపించినప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఆయన చేస్తాడు అని చెప్పినప్పుడు ఈ రూతు తన అత్తగారు చెప్పిన మాటలన్నీ విని బోయాజు ఏ సమయంలోకి వెళ్తాడో, ఎక్కడ పడుకుంటాడో అవన్నీ గమనించి బోయాజు పడుకున్న తర్వాత ఆమె పాదముల యొద్ద ఈమె పడుకుందంట. ఇంకా తెల్లవారుతుంది అనగా బోయాజు దిగ్గున లేచి చూసినప్పుడు పాదముల యొద్ద రూతు ఉండటం చూసి, అమ్మా ఏంటి ఎక్కడున్నావు అని చెప్పినప్పుడు తన బాధ అంతా కూడా బోయాజుతో చెప్పినప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమని తెలిసి, ఇదిగో నాతో చెప్పినవన్నీ నేను ఖచ్చితంగా నీకు నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆయన దొరికే సమయంలో నువ్వు ఆయన పాదములు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 11:30 గంటలకు దేవుడు వస్తాడు. ఎన్ని గంటలకు వస్తాడు? 11:30. అవునా? ఆ 11:30కి దేవుడు ఇక్కడికి వస్తాడు ఖమ్మంపాడు మందిరానికి. నేను ఆ సమయానికి వెళ్ళాలి, ఆయన పాదములు పట్టుకోవాలి అన్న ఆశ నీలో ఉందనుకో, ఎన్నింటికి వస్తావు? 12గా? ఎన్నింటికి? 1 గంటగా?
ఇక ఆమె అన్నప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అదేమంటే మేము ఎక్కువ కూర్చోలేకపోతున్నామండి, వచ్చి కూర్చుంటే ఆ నడుము నొప్పులు దేవుడు తీస్తాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు అంట బోయాజు ఏ సమయానికి వెళతాడో ముందుగానే వెళ్ళిపోయి ఆయన కదలికలన్నీ గమనించి ముందుగా ఆయన పాదమును పట్టుకున్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, ఇదిగో కుమారి, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరుకు సమయం ఆయన పాదములు ఈరోజు నువ్వు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఒంటరి స్థితిలో ఎబ్బేకు రేవు దగ్గర మొరపెడుతున్నాడండి. రాత్రంతా మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు సంచరిస్తున్నాడు అనే విషయాన్ని గమనించి ఆయన పాదమును పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఈ రోజు నా జీవితాన్ని నీవు మార్చాలి, ఈ రోజు నా బ్రతుకును మార్చు, నీవు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని కట్టు, నా జీవితంలో ఈ కార్యము చేయి అని ఈరోజు నువ్వు వేడుకోగలిగినట్లయితే, యాకోబు వలె ఈ రోజు నువ్వు పెనుగాడగలిగినట్లయితే నా దేవుడు నీ జీవితంలో కార్యమును జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల నుంచి ప్రార్థన మర్చిపోయాడు. ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టేశాడు. దేవుని యొక్క చూడటం మర్చిపోయిన ఈ యాకోబు ఒక్క రాత్రి ఏంటంటే ఆ ఒక్క రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు, దేవుని పాదమును పట్టుకున్నాడు. ఒంటరిగా ఉన్న యాకోబునంట గొప్ప జనసమూహంగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యాకోబును ఇశ్రాయేలు జనాంగముగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, అది ఈ రోజే నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు నమ్ముతున్నారా? ఏమిటి ఈ రోజు అని అంటే, నీ జీవితమును మార్చగలిగిన దేవుడు ఈరోజు సంచరము చేస్తున్నాడు. ఈ రోజే నీ జీవితము మార్చునుగాక, నీ బ్రతుకునట్టి కార్యమును జరిగించునుగాక. నీవు నమ్మగలిగినట్లయితే ఈ కార్యమును దేవుడు నీ జీవితంలో చేయునుగాక. నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన పాదమును పట్టుకొని నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత కన్నీరు కారుస్తావో, ఎంత పెనుగులాడుతావో, ఎంత రోదన చేస్తావో, ఇక అది నీ చేతుల్లో ఉంది. ఈరోజు ఆయన దాటిపోక మునిపే, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే ఈరోజు ఆయన పాదములు పట్టుకో. ఆయన పాదములు పట్టుకొని మొరపెట్టే, ప్రభువా నీవు తప్ప ఈరోజు నాకెవరు, నా బ్రతుకును మార్చగలిగిన వారు ఎవరు నాకు లేరు. నా జీవితంలో సంతోషం నాకు కావాలి, సమాధానము కావాలి, ఆరోగ్యము కావాలి, మేము సంతోషంగా ఉండాలి, నా వ్యాపారాలు కలిసి రావాలి, మా కుటుంబాలు దీవించబడాలి అన్న ఆసక్తి కలిగి ఈరోజు నువ్వు ఏడవటం మొదలు పెడితే ఆయన నీ కన్నీరు తుడచగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో సంచలనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదములు పట్టుకున్న వారి ప్రతి జీవితము ఈ రోజున దేవుడు మార్చునుగాక. మొట్టమొదటి మాట ఏంటంటే, దేని బట్టి సంతోషం అంట? నీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును బట్టి. రెండవదిగా నీకు ఇచ్చిన బలమును బట్టి నీవు సంతోషించాలి. దేనిని బట్టి? చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. చదువు. సంతోషించినట్లు వారు మనసును ఆనందించుదు, వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. నిద్ర వచ్చిన వారు చెప్దాం హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండవ మాట ఏంటంటే, మీకు ఇచ్చిన బలమును బట్టి నీవు సంతోషించాలి. సంతోషిస్తావు. ఇక్కడి నుంచి ఆయన బలమును నీకు ధరింప చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిము వారంట పరాక్రమము గల బలాఢ్యుడుగా దేవుడు వారిని చేశారంట. వారి బలమును చూచి వారి బిడ్డలు కూడా సంతోషిస్తారంట. వారి కుటుంబం అంతా సంతోషకరంగా ఉల్లాసముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ధరించుకున్న బలమును బట్టి నీ బిడ్డలు సంతోషిస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీవు ధరించుకున్న బలమును బట్టి, నీవు ధరించుకున్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదమును బట్టి నీ బిడ్డలు కూడా అటు రీతిగా మీరు దీవించబడును గాక. నేను అంటున్నాను, తల్లిదండ్రుల మార్గంలో పిల్లలు ఖచ్చితంగా, అవునా కాదా? తల్లిదండ్రుల పిల్లలకి మొదటి గురువులు అంటారు, తల్లిదండ్రుల పిల్లలకి మొదటి గురువులు అంటారు. అలాంటప్పుడు నువ్వు ఎలా పాడుతున్నావో, నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను చూస్తున్న నీ పిల్లలు కూడా అలాగే ఎదుగుతారు. అవునా కాదా? అందుకే దేవుడు అంటున్నాడు,
ముందు నీవు బలమును ధరించుకో. దేవుని బలమును పొందుకున్నప్పుడు నీ బలమును చూచి నీ పిల్లలు కూడా మాట్లాడొచ్చు కదా. ఏంటి ఉపవాసం ఉండొచ్చారు ఈరోజు? లేదు కదా. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ బలమును బట్టి నీ పిల్లలు, నీ సంతానం, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడునుగాక. శారీరకంగా నీకు బలము ధరింప చేయునుగాక. ఆత్మీయంగా మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. ఆత్మీయంగా బలవంతులు ఎట్లా ఉంటారు తెలుసా? ఏ శ్రమ వచ్చినా రాని అంటారు. మో ఈ శ్రమ నన్ను ఏం చేస్తుందో అందరంట. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నామనుకో, ఎంత శ్రమైనా, నిందైనా, అవమానమైన ఎలా నిలబడతావు తెలుసా? ఎవ్వరూ కదల్చని రీతిగా నీవు నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ అనుభవం ఉందో లేదో ఒకసారి సరి చేసుకో. ఏమండి, కృంగిపోతున్నారా? లేకపోతే ఏమి కాదు నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం కలిగి నిలబడుతున్నారా? ఏ స్థితిలో ఉన్నారు? కృంగిపోయే స్థితిలోనే ఉన్నారు. మీ ముఖాల్లో నాకు అట్లా కనపడతా ఉంది. పైకి నోటితో మాట్లాడుతున్నారు కానీ హృదయంలో మాట చెప్పండి. మీరు చెప్పకపోయిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడుగా. కృంగిన మిమ్మల్ని దేవుడు బలపరచునుగాక. మీలో ఉన్న ప్రతి భయమును కొట్టివేయునుగాక. మీలో ధైర్యమును దేవుడు నింపునుగాక. ఆత్మీయంగా బలవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడండి. దేవుని దూత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడంటే, గానుగల చాటును దాక్కుని గోధుమలను దున్నగొడతా ఉన్నాడు. ఎందుకు గానుగ చాటు దాక్కున్నాడంటే, అమ్మో శత్రువులు వస్తారేమో, నన్ను కూడా చంపేస్తారేమో, ఒక్కగానొక్క నా కుటుంబానికి ఆధారమైన నన్ను కూడా చంపేస్తారేమో అన్న భయంతో ఈ వ్యక్తి అంట ఆ గానుగ చాటును దాక్కొని ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి అంటా ఉంది, ఇదిగో పరాక్రమము కలిగిన బలార్జుడా నువ్వు లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుంది దేవుని దూత? పరాక్రమం గల బలార్జుడా. అసలు ఏమి చదువురాని మొద్దండి ఆయన దగ్గరకు వచ్చి, అరే ఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, మంచి జ్ఞానవంతుడు అన్నావు అనుకో, ఆయనకి ఎంత కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ఈయనేమనుకుంటాడు, నీకు ఎంత ఎటకారవరా నన్ను చూసి అనుకుని కోపం వచ్చింది కదా. అలాగే ఇక్కడ గిద్యోను కూడా కోపం వచ్చింది. ఏంటి ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు, ఎక్కడ దాక్కున్నానో నీకు తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలిసి కూడా నన్ను పరాక్రమం కలిగిన బలార్జుడు అంటున్నావేంటి అని చెప్పాను అంటా ఉన్నప్పుడు ఆయన నోరు తెరుచుకొని మాట్లాడుతున్నాడండి. గిద్యోను ఏమని తెలుసు? అయ్యా, నువ్వు ఇశ్రాయేలుని ఎలా నడిపించావో, వారి పక్షాలు ఎలాంటి అద్భుతాలు చేశావో మా పితరుల ద్వారా మేము విన్నాము. కానీ ఇప్పుడు ఎందుకు మాకు ఆ కార్యాలు జరగట్లేదు? ఆ దేవుడు మాకెందుకు తోడుగా లేవు? మమ్మల్ని మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించావు అని అడుగుతా ఉన్నాడు గిద్యోను. అనగా అతని పరిస్థితిని ఒకసారి ఆలోచన చేస్తే కార్యాలు విన్నాడు కానీ చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలైతే విన్నాడు కానీ అతని జీవితంలో అవి జరగలేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేనే నీతో ఉండి యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలార్జుడా, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని. 16వ వచనం ఒకసారి చూడండి. నేను మీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. 14వ వచనం కూడా. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమంటున్నాడండి? నిన్ను పంపిన వాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్న వాడను నేనే. నిన్ను బలపరుస్తున్న వాడను, నిన్ను నా బలముతో నింపుతున్న వాడను, నేను వాగ్దానం చేసిన వాడను, నీకు మాట ఇచ్చిన వాడను నేనే. ఇక బలము తెచ్చుకొని ముందుకు సాగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలి వాన నీ యొక్క పడవకు తగిలిన, నీ జీవిత ప్రయాణమును కొట్టినా అవి నిన్నేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. పిరికివాడే లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏమిటండి? లేవలేని స్థితిలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయంతో వణికిపోతున్న గిద్యోని దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నీవు బలము తెచ్చుకొని ముందుకు ప్రయాణం సాగించు, నీతో కలిసి నేను యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ రోజు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తెల్లారి గిద్యోనికి రెడీ అయ్యాడండి. 30,000 మందిని సిద్ధపరిచి యుద్ధానికి రెడీ అయ్యాడు. అమ్మ నా వైపు చూడండి, ఎంతమందిని సిద్ధపరిచాడు? 30,000 మందిని సిద్ధపరిచి యుద్ధానికి ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. ఏమిటయ్యా గిద్యోని ఎంతమందిని సిద్ధపరచమేంటయ్యా అని అంటే, అండి మిద్యానీయులు మిడతల వలె ఉన్నారు. ఎలా అన్నారంట? మిడతల సైన్యం ఎలాంటిదో మిద్యానీయుల సైన్యము అంత గుంపుగా ఉంటారు, అంత ఎక్కువ మంది. అలాంటి సైన్యం మీదకి యుద్ధమేకి వెళ్ళాలంటే ఇంచుమించు వీరు కావాలి, ఇంతమంది కావాలి అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వీరందరూ కాదు కానీ అతి తక్కువ మందితోనే నేను యుద్ధంలో నీకు జయమును కలుగజేస్తానని చెప్పి కొన్ని సూచనలు చెప్పిన తర్వాత వాటన్నింటిలో నుంచి ఆ 30,000 మందిలో నుంచి దేవుడు ఎంతమందిని సిద్ధపరిచాడు తెలుసా? 300 మందిని తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 300 మందితో కలిసి గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. ఏం ఆయుధాలు పట్టుకున్నాడు? ఒక కత్తి, ఒక డాలు, ఒక ఈటె. ఇవన్నీ కాదు, గిద్యోని చేతిలో ఏం ఆయుధాలు ఉన్నాయి తెలుసా? ఒక బూర, ఒక కొండ, ఒక దివిటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఆయుధాలు అంటండి? ఈ 3 ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. యేసు నామంలో దేవుడు అతనికి గొప్ప జయమును కలుగజేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళలేదు, శత్రు సమూహంలో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. శత్రువుల కనులను దేవుడు తెరిచాడంట. శత్రువులకు మనోనేత్రాలు తెరిచి, ఇదిగో గిద్యోను అనే ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మన పైన విజయాన్ని పొందుతాడు, మనం ఖచ్చితంగా నశిస్తాము అన్న మాటలు శత్రువులు మాట్లాడుకుంటూ విని గిద్యోను యుద్ధం చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని కొన్నిసార్లు నీతో మాట్లాడకపోవచ్చు. నా మాటలు వింటున్నారా? కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా సమాధానం ఉండదు. కొన్నిసార్లు దేవుడి యొద్ద ఎంత గోచాడినా దేవుడు మాట్లాడు. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా ఆయన నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? మూటా ముళ్ళు సర్దుకొని హ్యాపీగా వెనకొచ్చేయాలా? ఏం చేయాలి? మానక ప్రార్థన ఈరోజు నీలో మొదలవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? ఆయన సమాధానం ఇచ్చేంత వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఆయన నీతో మాట్లాడట్లేదన్న మాటేమో కానీ నీ పక్షమున నీ శత్రువులతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువుతో ఆయన వెనక యుద్ధం చేస్తున్నాడు. నీ పైన వస్తున్న శత్రువును ఆయన యుద్ధం చేసి ఓడిస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఎందుకు నాకు దూరం అయిపోయాడండి అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకుంటున్నావేమో, అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నీ నోట మాట ఉండకూడదు. ఆయన మాట్లాడే వరకు, ఆయన సమాధానం ఇచ్చే వరకు, ఆయన నిన్ను దర్శించే వరకు ఆయన కొరకు కనిపెట్టుకునేవాడిగా ఈ రోజున ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, గొప్ప విజయమును నీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిగరగా చెప్దాం, హల్లెలూయా. రెండవది ఏంటంటే నీకు బలమును ధరింప చేస్తాడు. నువ్వు బలహీనుడైన ప్రతిసారి ఏం చేస్తాడంట? కృంగిపోయిన ప్రతిసారి ఏం చేస్తాడంట? ఇక నా వల్ల కాదు అనుకున్న ప్రతిసారి ఏం చేస్తాడంట? బలపరచగలిగిన వాడు ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నా దేవుడు. ఒక మాట చెప్పిన, ఈ లోకంలో భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా ఎవరైనప్పటికీ బలపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అవునా కదా? మనము కృంగిపోతున్నామంటే
ఆ ఫోన్లే 2 రోజులైతే అది మామూలు అయితే అని అనుకున్న వారు చాలామంది ఉంటారు. చూసి వెక్కిరించేవాళ్ళు, దీనికి ఇలాగే అవ్వాలి అనుకున్నవారు చాలామంది ఉంటారు. కానీ కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మన యొద్దకు దిగి వచ్చి మనల్ని బలపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న నిరీక్షణ, మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? మనల్ని నిత్యము బలపరచగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. మనకి పరిస్థితుల నుంచి విడిపించగలిగిన వాడు, మనకు బలమును ధరింప చేయగలిగిన వాడు మనకు. అవునా కదా? ఖచ్చితంగా ఆ నిరీక్షణే మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉంది. ఆ నిరీక్షణే ప్రతి శ్రమలో మనల్ని బలపరుస్తూ ఉంది. ఆ నిరీక్షణే ప్రతి మనకు వస్తున్న ఇబ్బందుల్లో మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. అటు నిరీక్షణలో మీరు ఇంకా పెంపొందించబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మండి, దేవుని బలమును ధరించుకొని మీరు వెళుతున్నారు. నేను ఒక మాట చెప్పి వాక్యంలో ముందుకు వెళ్తాను, ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. గడిచిన వారం అంతా మన రెడ్డిగూడెంలో కూడా నేను ఈ సాక్ష్యం చెప్పాను, సంఘానికి మాట చెప్పాను. ఏంటో తెలుసా? గడిచిన వారం అంతా ఒక వేదన, తీరని బాధతో నేను బాధపడుచున్నానండి. మా కుటుంబం అంతా మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో, పరిచర్యలో వస్తున్న కొన్ని అటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మా కుటుంబ పరంగా కావచ్చు, అనేక విషయాల్లో మేము మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సమయంలో సాధారణ అమ్మ ఆలోచన పెట్టింది. ఏమిటో తెలుసా? నీలాంటి దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి లేదు. ఇక ఎందుకు మా ఇలాంటి వాళ్ళు కూడా బ్రతుకుంటారా, ఇలాంటి లైఫ్ కూడా ఇంకొకరికి ఉంటుందా అన్న ఆలోచన నాకు కలుగుతూ ఉందన్నమాట. నిజంగా బలిపేట మీద నుంచి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఏమిటయ్యానంటే, అవును కదా ప్రభువా, నిజమే కదా. ఎందుకయ్యానంటే, నా యవన కాలం నుంచి నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ నిన్నే సర్వస్వంగా నమ్ముకొని నీ కొరకే బ్రతుకుతామన్న ఆలోచనల్ని నేను జీవిస్తూ ఉన్నాను. అయినప్పటికీ నా జీవితంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు కావచ్చు, ఎన్నో పరిస్థితులు గుండా వచ్చాను. ఈ పరిస్థితులన్నిటికీ మించి నా తండ్రి నాకు దూరమైన బాధ ఇప్పటికీ నన్ను కలిచివేస్తాను ఉంది. అలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని నిన్నే నా కన్ను తండ్రిగా భావించి నేను నడుస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో, ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో నేను మోయలేనంత భారమును నా మీద పెట్టావు అని వేదన పడుతూ బాధపడుతూ, ప్రభా ఇక నేను బ్రతకలేను, నేను చేయలేను, నా వల్ల కాదు. నిజముగా ఈ మాట నేను దేవునితో మాట్లాడానండి. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక వారమంతా ప్రార్థించాను, కానీ దేవుడు నాకు మాట కానీ, ఆలోచన కానీ, ఒక మాట కానీ దేవుడు నాకు సెలవివ్వలేదు. ఇంకా నా బాధ ఎక్కువైపోయింది. ఇంతగా ఏడుస్తుంటే కనీసం మాట్లాడవేంటి ప్రభువా, నన్ను దర్శించవేంటి, నన్ను ధైర్యపరచవేంటి అని నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నప్పుడు, గత శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తా ఫోన్లో వాక్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను దరిద్రురాలని, ఇక నా బ్రతికింటే, నా జీవితంలో సంతోషం లేదు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు నీ నోట ఆ మాట నీవు రానియొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు ప్రేమించట్లేదేంటి, ఎవరు నాతో ఉండట్లేదేంటి, నేను ఎంత ప్రేమిస్తున్నా, తిరిగి ఆ ప్రేమను నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని నీవు అనుకుంటున్నావేమో. ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుడంట కొండపైకి ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దైవ సేవకుడు చెప్తున్నాడు, ఈ లోకం ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంట, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నిజంగా నా హృదయాన్ని తాకనియండి. ఆ మాట నిజంగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును కదా, ఈ లోకమును కాదనుకునే సేవలోకి మేము వచ్చాం. ఈ లోకమును పెద్దగా ఎంచుకొని, ఈ లోకాశను చంపుకొని దేవుని సేవలో ఒక సమర్పణ కలిగి, ఒక వైరాగ్యం కలిగి మేము కొనసాగుతున్నప్పుడు, ఈ లోకం కొరకు, ఈ లోక ప్రేమ కొరకు మేము ఎందుకు ఆరాటపడాలి అని చెప్పి నాలో నేనే ధైర్యం తెచ్చుకొని మరలా మోకరించి, దేవా నన్ను క్షమించు, నా జీవిత కాలం అంతయు నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వరకు నా నోటితో మరొకసారి మాట నేను పలకను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకొని మొరపెట్టడం ప్రారంభించాడండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటో తెలుసా? కీర్తన గ్రంథం 22లో ఒక మాట ఉంటుంది. వారి పితరులు ప్రార్థన చేయగా వారి మొర నేను ఆలకించి వారిని సిగ్గుపడలేదు. వారు నాకు మొరపెట్టిన ప్రతిసారి నేను వారిని ఆలకించి
వారికి నేను జయమునిస్తానే ఉన్నానని ఉంటాడు. చూడండి ఒకసారి 22:4-5 వచనాలు ఆ చూడండి. పితరులను ఎందు నమ్మిక ఇచ్చిరి, ఆ, వారు నీ యందు నమ్మిక ఉంచగా, ఆ, నీవు వారిని రక్షించితివి. ఆ, వారు నీకు మొరపెట్టి విడుదలనొందిరి. ఆ, నీ యందు నమ్మిక ఉంచి ఆ. సిగ్గుపడకపోయిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడు. అవును కదా, నా తండ్రికి వచ్చిన పరిస్థితులతో పోల్చుకుంటే నాకు చాలా తక్కువ. అయినప్పటికీ నాకున్న చిన్న జీవితానికి, నా వయసుకి, నాకున్న ఆ చిన్న మెదడికి దాన్ని భరించలేనంతగా భారం నాకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, నా పితరులను నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు సిగ్గుపరిచే పరిస్థితుల్లో నా తండ్రిని ఎప్పుడు నిలబెట్టినప్పుడు నన్నెందుకు అలా నిలబెడతాడని చెప్పి ఒక ధైర్యం తెచ్చుకొని నేను కొనసాగించడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నా సంఘంగా మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, అవును, జీవితం అన్నాక అనేకమైన పరిస్థితులు, ఇక సాగలేమన్న పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ ఒక మాట గుర్తుపెట్టుకో, మనల్ని నడిపించగలిగిన వాడు దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని బలపరచగలిగిన వాడు మనతో ఉన్నాడు. మనల్ని లేవనెత్తగలిగిన వాడు మనతో ఉన్నాడు అన్నాడు. అన్నట్టు ఒకసారి, మనల్ని లేవనెత్తగలవాడు మనతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ ధైర్యమే ఈరోజు మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ సేవకుడా నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడిగా మన ముందు నడుస్తున్నాడు. ఆయన అనుభవాలతో మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని సంగమా, ఇక నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, బలహీనపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. అది ఏ పరిస్థితులైనా ఆయన ఈరోజు నీ జీవితంలో విడిపించను గాక. ఆమేన్. జీవితంలో మరో మలుపు ఆయన తిప్పును గాక. ఆమేన్. చెప్పని ఒక శ్రమ వస్తుందంటే ఒక మాట గుర్తుపెట్టుకో, అది నీ జీవితానికి ఒక గొప్ప మేలుగా దేవుడు మారుస్తున్నాడు. శ్రమ లేనిదే ఆశీర్వాదం లేదు. శ్రమ లేనిదే నువ్వు క్షేమ పొందుకోలేవు. శ్రమ లేనిదే దేవుడు నీ పైన ఉంచిన కృప ఎలాంటిదో నీకు తెలియదు. శ్రమ రాకపోతే ఆయన నీ పైన చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ వచ్చినప్పుడే అమ్మ గబక్కుని ఎత్తుకొని చక్క లాలించి ఊరుకోబెట్టి కట్టు కట్టి కొంచెంసేపు ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. అది నార్మల్గా ఉంటే ఆమె పని ఆమె చేసుకుంటా ఉంటుంది, పిల్లాడు ఆడుకుంటా. అలాగే నీకు గాయపడితేనే, నీకు శ్రమ వస్తేనే దేవుని ప్రేమ ఏంటో నీకు రుచి చూడగలుగుతావు. ఆ శ్రమ వస్తేనే ఆశీర్వాదాలు నీకు పొందుకోగలుగుతావు. శోధింపబడిన మీదటే సువర్ణంగా మార్చబడతాం. అట్టి సువర్ణకరమైన జీవితమును దేవుడు మీకు దయచేయునుగాక. శ్రమలో బలమును మీకు దయచేయునుగాక. ఓర్పును మీకు దయచేయునుగాక. తట్టుకోగలిగిన నిబ్బరమును మీకు దయచేయునుగాక. శ్రమలను ఎదుర్కొనగలిగిన విశ్వాసమును మీకు దయచేయునుగాక. రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మూడవ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేని బట్టి సంతోషించాలంటే ఆయన
దయతో నిన్ను కప్పగా దానిని బట్టి నీవు సంతోషించాలి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా దయతో నిన్ను కప్పుతాను. ఎలా అంట? ఒక కేడము వలె. ఒక యుద్ధానికి ఒక యుద్ధ వీరుడు వెళ్తున్నాడు. అందుకు ఎలాంటి వస్త్రాలను ధరించుకుంటాడు? నెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి అవయవానికి ఆ యొక్క వస్త్రాలను ధరించుకుంటాడు యుద్ధోపకరణములను. ఎందుకంటే ఎటువంటి గాయం అతనికి తగలకూడదు. కొంతసేపటి వరకు ఒక అండగా ఆ కేడముగా అతన్ని ధరించుకుంటాడు. గొలియాతును చూడండి, అతని శరీరం అంతా ఆయుధంలో ఉందంట, ఆ యొక్క కవచం ఉంది, కానీ ఇక్కడ నుదుటి దగ్గర మాత్రము లేదు. దానిని అది గమనించి ఎప్పుడైతే కొట్టాడో ఆ గొలియాతు కింద పడ్డాడు. ఈరోజు నేను అంటున్నాను, ఆయన కేడముతో కప్పినట్లు నిన్ను తన దయతో నేను కప్పును గాక. అది నీ పొలము, నీ ఇంట్లోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ జీవితంలో అయినా, నీ యొక్క ఏ పని చేస్తున్నా ఆయన దయతో నిన్ను కప్పును గాక. విషయంలో ఆయన నిన్ను కాపాడును గాక. ఆయన కృప నీకు నిరంతరముగా తోడుండును గాక. అంశం ఏంటండి? మీరు చూడగా, మీరు చూచి, నేను చూచి ఉల్లసింతును కాదు, మీరు కూడా రండి. నేను చూచి ఉల్లసింతును గాక. అది ఇప్పుడే మొదలవును గాక. అట్టి రీతిగా మీ జీవితంలో అట్టి కార్యం జరుగును గాక. మొట్టమొదటిగా దేనిని బట్టి అంటే సంతోషం, రక్షణను బట్టి. రెండవదిగా బలమును బట్టి. మూడవదిగా దేవుని దయతో నిన్ను కప్పి ఉన్న దానిని బట్టి నీవు సంతోషించుదు గాక. ఈ మాటను దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. అందరూ లేచి నిలబడదామా? ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి మనకున్న 2 కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకర్షణ తట్టు చాపి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఆసీనుడై ఉండగా, దేవా ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు, నీవు చూచి ఉల్లసిస్తానని ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. ఈరోజు ప్రార్థన చేయి. ఇప్పటి వరకు విన్నావు కానీ దేవుని కార్యాలు చూడలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎన్నో కార్యాలైతే విన్నావు, ఎన్నో వాగ్దానాలు అయితే ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో దైవజనుడి మాట నీ జీవితంలో ఉంది, కానీ కార్యాలు నెరవేర్పు చూడలేకపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు చూచి ఉల్లసిస్తారని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 10 నిమిషాలు దేవునికి ప్రార్థన చేయి. కోరుకో ఈ రోజున. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీరు చూచి ఉల్లసిస్తారని దేవుడు మాట్లాడి ఉన్నాడు. గుండెల్లో వేదన కలిగి, సంతోషం లేక, సమాధానం లేక అనేకమైన పరిస్థితులు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు. ఎప్పుడు దేవుని బిడ్డ, నీ బాధ నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ హృదయంలో ఉన్న వేదన నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి నీ హృదయంలో వేదన తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను చూస్తున్న దేవుడు నీ అంతరంగంలో ఉన్న బాధను కూడా చూస్తున్నాడు. నీ యావత్ బాధలు నీతో కలిసి బాధను అనుభవిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఒకసారి నా దేవుని వైపు తిరిగేసయ్యా, నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తాను ప్రభా. నీవు నాకు ధరింపజేసిన బలమును బట్టి నేను ఆనందిస్తానయ్యా. నీవు నన్ను దయతో కప్పగా నీ దయను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా అంటూ ఒక చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో. రేపు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు ఏ కన్నతో కర్ణించబడి ఉన్నావు, రక్షించబడ్డావు కానీ రక్షణ ఆనందం నీ జీవితంలో లేకపోలేదేమో, రక్షించబడ్డావు కానీ ఆ అనుభవాల్లో లేక ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. దేవుని ఎదుట ఒప్పుకో. నీ ప్రార్థనను బట్టి, నీవు చేస్తున్న మొరను బట్టి నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒకసారి మనం గమనించినట్లయితే, సేన అను దయ్యమును పట్టిన వ్యక్తిని గమనించగలిగినట్లయితే, ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే తన వస్త్రమును ధరించుకున్నాడో, యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. ఈరోజు నా దేవుని పాదముల యొద్దకు రా. ఎక్కడెక్కడో కన్నీరు కాలుస్తున్నావు, ఎవరి యొక్క నీ బాధను చెప్పుకుంటున్నావు, ఎల్లరాని చోటుకు వెళుతున్నావు, కానీ ఒకసారి నా దేవుని పాదల యొద్ద మోకరిస్తే, ఒకసారి నా దేవుని పాదాలను పట్టుకో, ఒకసారి నీ కన్నీరునంతా పాదముల యొక్క వరకు పోయగలిగినట్లయితే నీ కన్నీరును చూస్తున్న దేవుడే ఉన్నాడమ్మా. ఆయన
వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమ చూపగలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు మొరపెట్టు, నీ మొర ఆయన ఆలకిస్తున్నాడు. పాపాత్మురాలనే స్త్రీ ఎప్పుడైతే దేవుని పాదముల చెంతకొచ్చి ఆయన కన్నీరు కార్చి ఆయన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిందో, దేవుడు అంటున్నామ్మా, నీ విస్తారమైన పాపములు క్షమించబడింది. ఎందుకో తెలుసా? నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడింది. సమాధానము కలదానిపై వెళ్ళు అని అంటున్నాడు. ఈరోజు నీకు సమాధానం దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఆయన పాదములు పట్టుకో, కన్నీరు కార్చు, రోదన చెయ్యి. యాకోబు పెరుగులాడినట్లు ఈ రోజున పెరుగులాడు. యేసయ్య, ఈ రోజు నన్ను ఆశీర్వదించు. ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ ఇబ్బందుల మధ్య ఉన్నాను, కురికిపోతున్నాను, ఎవరికి చెప్పుకొని రోగములతో బాధపడుచున్నాను ప్రభు. నా కుటుంబంలో అనేకమైన సమస్యలతో నేను దిగులు పడుతున్నానయ్యా. ఈరోజు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీలా ప్రేమించేవారు ఎవరున్నారు? నీలా ఆదరించేవారు ఎవరున్నారు? నీలా నా శ్రమ నుంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారయ్యా? అందుకే నీ పాదములు పట్టుకొని మొదలుపెడుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. శంకర్ అంటాడు కదా, అయ్యా తండ్రి అని పిలిచినప్పుడు నేను యోగ్యత లేని వాళ్ళు ప్రభు, తండ్రి అని పిలిచినప్పుడు నేను యోగ్యత లేని వాళ్ళు అని అంటున్నాడు. అవును కదా, ఎందుకు పనికిరాని వారి మనల్ని ప్రేమించి ఆయన రక్షణ వస్త్రమును మనకి ధరింప చేసి ఉన్నాడు. ఒకసారి కోరుకున్న దేవుని బిడ్డ, ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, అలక్ష్యము చేసే దేవుడు కాదు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే దేవుడు కాదమ్మా. నువ్వు మొదపెడితే, నువ్వు కేక వేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే ఆయన నిలిచి నీ వైపు తిరిగి నీకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన బలమును నీకు ధరింప చేస్తున్నాడు. అది శారీరకంగానైనా ఆత్మీయంగా అయినా. ఒకవేళ శారీరకంగా బలహీనంగా ఉన్నావా, అనేకమైన రోగములతో బాధపడుచున్నావా, ఈ రోజు నీకు స్వస్థతను దేవుడు దయచేస్తున్నాడు. కోరుకో. ఏ బలహీనతతో బాధపడుచున్నావో యేసు నామములో ఇప్పుడు స్వస్థత కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక. ఆత్మీయంగా మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్నామేమో, లేవలేని స్థితిలో ఉన్నామేమో, కృంగిపోయిన స్థితిలో ఉండి మొరపెడుతున్నావా? గిద్యోనైతే ఒక భయముల మధ్య కృంగిపోయిన స్థితిలో ఒక పిరికి వాడిగా బాలుకు పక్కన కూర్చొని ఉండగా దేవుడు అతన్ని చూచి అంటున్నాడు, ఇదిగో గిద్యోను, బలము తెచ్చుకో, నిన్ను పంపిన వాడను నేనే, నిన్ను పిలిచిన వాడను నేనే, నిన్ను రక్షించిన వాడను నేనే, నీకు వాగ్దానం చేసిన వాడను నేనే. నిన్ను అన్యాయస్తుడు కాదు, నిన్ను విడిచిపెట్టిన అన్యాయస్తుడు కాదు, నిన్ను వదిలిపెట్టిన అన్యాయస్తుడు కాదమ్మా. నేను సహవాసానికి నడిపించింది నేనే, నేను ఆశీర్వదిస్తానని చెప్పింది నేనే. నీకు నువ్వు బలము తెచ్చుకో, నీతో కలిసి నేను యుద్ధం చేయబోతున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సాతాను చేత అనేకమైన విషయాలు పీడించబడుతున్నావేమో, అనేక విషయాలు శోధించబడుతున్నావేమో. ఈరోజు నీకు దేవుడు జయమిచ్చడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లేచి బలము తెచ్చుకో. నిన్ను పంపిన వాని వైపు చూడు, నీతో మాట్లాడిన వాని వైపు చూడు, నిన్ను రక్షించుకున్న వాని వైపు చూడు. ఒకసారి ఆయన వైపు తిరిగి బలము తెచ్చుకో. శ్రమ దినాలు కృంగిన వాడు శాతగాని వాడు అంటున్నాడు. నువ్వు కృంగిపడ్డన కాదు ఆయన నిన్ను పిలిచింది. నువ్వు అనేకమైన వాటికి నువ్వు అలసట చెందటానికి దేవుడు నిన్ను పిలిచింది. ఈరోజు నేను ధైర్యవంతుడిగా ఆయన నిన్ను మారుస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నాడు. నీలో అతి నిరీక్షణ దేవుడు కలుగ చేస్తూ ఉండగా మొరపెట్టేసయ్యా, పెరిగ నిరీక్షణ కోల్పోతున్నాను, అనేక పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నానయ్యా, అనేకమైన పరిస్థితులు నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీ పైన నమ్మకాన్ని కోల్పోతున్నానయ్యా. ఈరోజు నా విశ్వాసాన్ని పెంపొందించండి, నా విశ్వాసంలో నన్ను బలపరచండి అయ్యా అంటూ ఈరోజు నువ్వు కోరికంత మాత్రమే కాదు, ఆయన దయతో ఈరోజు నిన్ను కప్పుతా ఉన్నాడు, ఆయన కృపతో ఈరోజు నిన్ను కప్పుతున్నాడు. ఏది ఏమాత్రము నేను హాని చేయకుండా ఆయన కృప నిత్యము నీతో ఉంది. ఆయన కృప లేనిది ఈరోజు మనం బ్రతుకుండే వారం కాదేమో, ఆయన కృప లేనిది ఈరోజు మనం ఆరాధన చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేవారము కాదేమో. ఆయన కృప ఈరోజు మనతో ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు ఏం కావాలో కోరుకో. ఏ కార్యాలు చూడాలనుకుంటున్నావో, ఈరోజు ఏ కార్యాలు నీ జీవితంలో ఆగిపోయి ఉన్నాయో, ఏ కార్యములు నీ జీవితంలో ఒకవేళ ఆగిపోయినేవో ఈరోజు కోరుకో. యేసు నామములో తిరిగి ప్రారంభమవును గాక, కార్యములు జరుగును గాక, ఇప్పుడే మనుషులు గాక, ఇప్పుడే మనుషులు గాక, నూతన జీవము దేవుడి మీద కలిగించును గాక. ఏం కావాలో కోరుకోండి.
మొరపెట్టండి, కన్నీరు కార్చండి. ఆయన గద్ద కాల్చిన ఏ కన్నీరు కూడా కాకపోదు. నువ్వు కారుస్తున్న ప్రతి గొడ్డును ఆయన తన కవిలలో దాచేయించిన దేవుడు ఉన్నాడు. ఒక నిర్ణయ కాలమున ప్రతి కన్నీటి గొడ్డుకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడుగా ఉండగా ఈరోజు మొరపెట్టు. ఆయన చూస్తున్నాడమ్మా, అన్ని వేదనను చూస్తున్నాడు. విడిపించుటకే దిగి వచ్చాడు, నిన్ను రక్షించుటకే దిగి వచ్చాడు, నీ పరిస్థితిని మార్చుటకే ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కన్నీరు కాస్తున్నావు కదా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కులికిపోతున్నావు కదా, లోపల తప్పన పడుతున్నావు కదా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నా దేవుడి నీ హృదయ అంతరంగములు చూస్తా ఉన్నాడు. ఈరోజు ఏం కావాలో కోరుకుని మొరపెట్టేసయ్యా, నా పరిస్థితిని మార్చండి. నీవు తప్ప ఈరోజు నాకెవరున్నారయ్యా, నీవు కాకి లోకంలో నాకెవరు లేరు ప్రభా అంటూ ఈరోజు నువ్వు కన్నీరు కార్చు. నీ మూలవాన్ని వింటూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించగలిగిన దేవుడిగా ఉన్నాడు. కాపరి లేని గొర్రెనైతే కాటికి చేరువైతే, కావలి లేని తోటనైతే కారడిగా నే మారితే, గోడు చెదరిన గోవనైతే, గుండె పగిలిన
దేవుడి రోజు నాతో మాట్లాడుతున్నాడమ్మా. ఆయన నీకోసమే దిగి వచ్చాడు. ఆయన తన బలముతో నింపి ఉన్నాడు. ఆయన నేను బలపరిచి ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చి ఉన్నాడు. కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్న కుమార్తె, నీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. నీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. కలిసి రాక అప్పుడు బాధతో బాధపడుచున్న ఈ కుమార్తె దేవుడి విషయంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తున్నాడు. ప్రతి పరిస్థితిని మారుస్తూ ఉన్నాడు. అప్పుడే యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో కొట్టివేయబడునుగాక. సమృద్ధి నీకు కలుగునుగాక. ఇక్కడ ఏ అనారోగ్యముతో వచ్చావో ఆ స్థలంలో చేయి వేసుకో. ఇప్పుడే చేయి వేసుకో. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆయన కాపాడిన హస్తం యేసు నామములో వెంటనే స్వస్థత కలుగునుగాక. ఆయన తాకునుగాక. యేసు నీ కోరుకో. బ్రతకాలని ఆశ ఉందయ్యా, కానీ పరిస్థితులు బట్టి ఆశ నిరాశలైపోతున్నాను. శోధన అనే సుడిగుండంలో తొట్టిపోతున్నాను ప్రభా. యేసయ్యా నన్ను బ్రతికించండి. నా బ్రతుకులో మరలా నూతన జీవం పొందించండి. నా కుమార్తె, సహోదరి సహోదరుడా, నీ బిడ్డల భవిష్యత్తు గురించి వేదన పడుతున్నావు కదా. నా బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందో, ఏంటి దారి తీస్తుందని కుంగిపోతున్నావు కదా. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు పడుతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నీవు కోరుకున్నట్లే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కోరుకున్నట్లే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కోరుకున్నట్లే ఇది మొదలుగా ఆయన కార్యములు నీవు చూస్తావు. ఆయన కార్యములు నీవు చూస్తావు. ఆయన కార్యములు నీవు చూచుదువు గాక. నీ హృదయము సంతోషించును గాక. నీ హృదయము సంతోషించును గాక. చేతి కోరుకోండి. ఈరోజు ఏం కావాలో కోరుకోండి. అయ్యా, అనేకమైన వాగ్దానాలు అన్ని ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో దైవచనుడు పలికిన మాటలు మా జీవితంలో ఉన్నాయి. అయ్యా, అవన్నీ మేము చూడాలి, వాటి నెరవేర్పు మేము చూడాలి. అయ్యా అంటూ ఏం కావాలో కోరుకు ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన మహాపరిశుద్ధుడా, మహాగణ దేవానికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ఇప్పుడు వచ్చి ఎత్తి కోరుకుంటున్నారు ఆయన. ఉదయం లక్ష్యం చేసే దేవుడు కాదు. బిడ్డలందరూ హృదయంలో వేదన, ఎన్నో శ్రమలతో, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో, కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, అప్పులతో రోగములతో అనేకమైన పరిస్థితుల్లో కన్నీరు కారుస్తుని వైపు చేతులెత్తారు ప్రభా. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము కానీ మాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును ప్రభా. అది నీ వలనే కదా, నీవే కదా మాకు సహాయకుడివి. అయ్యా, మా సంఘం అంతా కలిసి ప్రభా నీ వైపు చేతులెత్తి కోరుకొని చుండగా మీరు కోరిక, మీ ఆలోచన యావత్తు యేసు నామములో సఫలపరచబడును గాక. ఆగిపోయిన కార్యములు తిరిగి ప్రారంభమవును గాక. మరణ ప్రారంభమవును గాక. నూతన కార్యములు జరుగును గాక. నూతన జీవము కలుగును గాక. ఎక్కడ అవమానపరచబడుతున్నారో, ఎక్కడ తలదించుకుంటున్నారో, ఏ పరిస్థితులు చూసి నా వల్ల కాదు అనుకుంటున్నారో వాటి మంచి ఆ పరిస్థితిలోనే నీ బిడ్డలు నీ బలముతో నింపి ఒక గొప్ప ప్రయోజకులుగా దీవించబడును గాక. ఆశీర్వదించబడును గాక. అవమానం పొందిన చోటే ఘనతగా విరచింపబడును గాక. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు నిందకు ప్రతిగా గొప్ప ఆశీర్వాదములు కలుగు చేయండి. నేను దుఃఖములకు ప్రతిగా సంతోషము కలుగును గాక. వాటి కృపతో మీరు అభిషేకించండి ప్రభా. నేను ప్రకటిస్తున్నాను నీ మాటగానైనా ఇది మొదలుకొని ఈ జీవితంలో అద్భుతాలు చూచుదురుగాక. వాగ్దానాల నెరవేర్పు చూచుదురుగాక. ఆశీర్వాదాలు చూచుదురుగాక. నీ మాట నెరవేర్పు చూచుదురుగాక. ఈ మాటలు నెరవేర్చండి. చేతి కోరుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. ఆయన ఈ మినిస్ట్రీని పరిచయని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా, అప్పగించిన వాడు, నమ్మదగిన వాడు, ఈ మినిస్ట్రీని స్థాపించిన వాడు, మా పితృలతో ఉన్నదేవా, అప్పుడు నడిపించిన దేవా, మాతో కూడా ఉన్నందుకు నీకే స్తోత్రం ప్రభా. ఈ మినిస్ట్రీని పరిచయని సేవకుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ పరిచయంలో ప్రతి ఆత్మకు మంచి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ సమాధానం కలుగును గాక. నీ సమాధానం కలుగును గాక. ఐక్యత కలుగును గాక. ప్రతి బిడ్డ అభిషేకించబడును గాక. సేవకులు, పరిచారకులు, ఈ మందిరమై మినిస్ట్రీలు లేప
దృష్టిని అంతకంతకు వర్తిలింప చేయండి. ఈ మినిస్ట్రీ ద్వారా మా ప్రార్థన పరిచర్యల ద్వారా ఈ ప్రాంతమంతా రక్షించబడను గాక, ఈ ప్రాంతమంతా క్రీస్తు ప్రాంతంగా మార్చబడను గాక. గొప్ప కార్యములు జరిగించి నిలబడి కోరుకున్న ప్రతి బిడ్డ పేరు పేరు వలసిన దీవిస్తూ ఆశీర్వదిస్తూ సమస్త మహిమగంత ప్రభువును మీరు పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం